చూస్తున్నారు కదా, రామరాజ్యాన్ని చూసాం. జగన్ పాలన చూడటం లేదా, తెలియడం లేదా ఈ జన సంద్రతని. ఎందుకంటే అండి, సమర్థుడిని తట్టుకోవాలంటే అసమర్థునికి ఉండే ఒక ఆయుధము అబద్ధాలు సృష్టించడంలో ఆయన దిట్ట. ఆయన తాత ఆయన చంద్రబాబు నాయుడు పథకాలు ఇస్తా అంటాడు కదా, చాలా లెక్కకు మించిన పథకాలు ఇస్తా అంటాడు చంద్రబాబు. ఈసారి ఎట్లయినా అధికారంలోకి రావడమే నా ప్రయత్నం అన్నాడు. జగన్ గారు ఎలా ఎదుర్కొంటారంటే అన్న, ఎదుర్కోవడం ఏమన్నా, జనాల్లోకి వెళ్ళిపోయిన ఎవరన్నా బయటకు తీసేది, జనం గుండెలో ఉండేవని తీస్తారా? కల్ట్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవడం అనేది చూసారా? ముక్కోటి అనేది మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే మూడో కన్ను అసలే. ఇప్పుడు ఈసీ అనేది కాదు, సీసీ అనేది కాదు, ఎలక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది అన్న. కల్ట్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి స్టార్ట్ చేసేసాడు. ఎన్నికల్లో అన్న అంచనాలను తట్టుకోలేక రాజకీయ చాణక్య నీతి ఉండే వ్యక్తి 14 ఏళ్ళ సీఎం గా ఇచ్చిన చంద్రబాబు నాయుడికి తల కింద తపస్సు అవుతున్నాయి. 4 కాదు 3 కోటి మంది శిష్టులు ఎంతమంది వచ్చినా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గెలుపును ఆపుగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీరు చెప్పండి. చంద్రబాబు మరి ఈసారి అంటాడు ఎక్కువ పథకాలు, సిలిండర్ ఇస్తా, ఉచితంగా బస్సు ఇస్తా, తెలంగాణ మాదిరి ఇక్కడ కూడా అధికారంలోకి వస్తా అంటాడు అన్న. తెలంగాణలో జనాలు అనేది ఒక రకంగా 2 ఏళ్ళు కేసీఆర్కి ఇచ్చారని ఏదో అనుకుంటున్నారు, కానీ రాజశేఖర్ రెడ్డి అనే ఒక రెడ్డి స్థానంలో బిడ్డ నిలబడిందంటే వరుసగా ప్రభుత్వాన్ని ఇచ్చే దమ్ము ధైర్యము జగన్మోహన్ రెడ్డి కల్పించుకున్న వ్యక్తి. చంద్రబాబు నాయుడికి అంత ఫాలోయింగ్ లేదు. నారా లోకేష్ చూడండి, జగన్మోహన్ రెడ్డిని చూడండి, కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక తూరు సీఎం అయినాడంటే వాళ్ళకంటూ ఇంక స్పీడ్ బ్రేకర్లు అయితే ఉండవు, వెళ్ళిపోవడమే. అక్కడి పథకాలకి ఇక్కడి పథకాలకి ఎందుకు చెప్తున్నాము? ఇంతకుముందు అయితే ఆయన చేస్తే సింగపూర్ ఏం చేస్తే మోపుడేమన్నా, అంతకుమించి ఏం కాదు కదా. ఆయన ఇచ్చే పథకాలే సింగపూర్ కాదని శ్రీలంక అయిపోతుంది అంటున్నారు, కానీ ఈయన అమ్మఒడి, తల్లి వందనము, ఇలా చాలా రకాల బస్సు ఫ్రీజ్ ఇవన్నీ పెడుతున్నారు కదా. జనాలు ప్రతి ఒక్కటి ఆలోచిస్తుంటారు. అంత అవివేకంగా అయితే జనాలు అయితే లేరని నేను నమ్ముతున్నా. ఫైనల్ గా ఇప్పుడు చూస్తే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్ గారు పట్టుకుని సైకో పాలన పోవాలి అది అన్నా. వేడి మొదలైందన్న, వేడి మొదలైంది. ఒక్కరిని తట్టుకోలేక 4 కలిస్తే వాళ్ళు అది గెజ్జి అన్న. గెజ్జి అంటారు చూడు, గీరుకుంటే ఎట్లా వస్తారు, వాళ్ళు గీరుకొని రక్త సిక్తాలతో చచ్చే రోజు ఒకటి వచ్చింది. కర్మ ఫలాలు ఎవరికి వదలు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, రాముడు మంచి బాలుడు, మంచిగా బతికాడు, మంచి క్యారెట్ తో బతికాడు కాబట్టి రాముని మాట ఒకని మాట కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయోధ్యకు పోకపోయినా ఈ మాట ఇంతకు ముందు వీడియోలు చేశాడు. జనం గుండెల్లో ఇది ఉండాల. రామరాజ్యం అనేది చూస్తున్నాం కానీ ప్రతి ఒక్క అన్న, ఇది ఓటుతో కొనే వ్యక్తుల. ఇక్కడ చూడండి ఎంత జన సమీకరణ ఉంది, జన సందోహం చూస్తున్నాము. సునామీనా ఇది అన్న? డబ్బులు ఇస్తే వస్తారన్న, క్వార్టర్ కొనుక్కుంటారన్నా, లేకపోతే ఫ్లెక్స్ చేపించుకుంటారు. గుండెలో ఉండే అభిమానాన్ని ఎవడు కొనుగోడన్నా? జగన్మోహన్ రెడ్డికి అగా ఊరికే ఉత్త పుణ్యాన్ని నిలబెట్ట 60 నుంచి 70 సీటు కుక్కని గాని నిలబెట్టి గాని గెలిపించే అంత సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉంది. రాబిన్ శర్మ కావచ్చు, పీకే శర్మ కావచ్చు, ప్రశాంత్ కిషోర్ కావచ్చు, వీళ్ళు ఎన్ని సర్వేలన్నా చేయని జనాల్లో ఉండే ఉదయాల్లో ఉండే ఆశ ఇవన్నీ పోతాయా? అని పేడ ఆర్టిస్టులు ఉంటారు కన్నా, పేడ ఆర్టిస్టులు వాళ్ళ కోసం వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. మీరు స్వరంగా ఏమన్నా మమ్మల్ని పట్టుకొచ్చే అడగలేంలా. మేము హృదయపూర్వకంగా జగన్ గురించి మాట్లాడాలా. మా రాముడు లాంటి వాడు మా జగన్మోహన్ రెడ్డి అని మేము నమ్మే వ్యక్తి. ఇప్పుడు ముస్లింస్ వ్యక్తి అయినా కానీ నేను ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తాను. ఎందుకంటే నేను భారతదేశంలో పుట్టినాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తున్నాం. ఏ పరిపాలన అయినా ఏ ప్రతి పేదవానికైనా ఏం అవసరం అంటే వైద్యం కావాలా, విద్య కావాలా, గూడు కావాలా, ఈ 3 రకాలు పథకాలు వచ్చాక ఏం అవసరం అంటే కొండలు కట్టి నేను బిల్డింగ్ కడితే కాదండి. ఇవి ఇవ్వండి, చొక్కా ఇవ్వండి. నేను బడికి పోయేప్పుడు ఒక చొక్కా లేదు, ఈరోజు షూ వేసుకొని పోతుంటే ఎందుకరా ఈ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన మేము స్కూల్కి వెళ్ళలేదని బాధగానే ఉంది తెలుసా అన్న. ఎక్కడ వెళ్ళినా వాళ్ళ ఇంట్లో చుట్టూలు వేసుకుంటారు. పిల్లల భవిష్యత్తు కోసం అందంగా తీర్చిదిద్దడానికి కావచ్చు, టాయిలెట్లు కావచ్చు, అక్కడ ప్లేట్లు మిషనరీ కావచ్చు, ఫిల్టర్ వాటర్ కావచ్చు, పేదల కోసం ఓట్లేసే వాళ్ళ పిల్లలు. కానీ మీ బిడ్డల భవిష్యత్తు కోసం ముందు చూపుతూ ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి వ్యక్తిని మీరు దించుకున్నారంటే మీకంటూ దరిద్రమైన జీవిత పరిపాలన ఇంకా ముందు చూస్తారు. ఒక్క తూరు జగన్మోహన్ రెడ్డి కానీ లేని రోజు ఒక్క తూరు ఉంచుకోండి, మీ మంచి మీద చేసుకోండి. 5 ఏళ్ల పరిపాలనలో ఆయన అందించిన పథకాలు కానీ ఏదైనా జననా 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అవినీతి అంటున్నారు కదా. ఇంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు జన్మభూమితో పాటు నాడు నేడు పథకం కావచ్చు, పసుపు కుంకుమ పథకం కావచ్చు, 1000 కోట్లు దాచుకుపోయినారు. ఇప్పుడు జనాలకు ప్రతి ఒక్కరు తెలుసు. పేపర్ చూడరు, ఎందుకంటే
సోషల్ మీడియాల ద్వారా తెలుసుకోవడంలో ప్రజలు బాగా నిమగ్నమైన ఒప్పేదో తప్పేదో ముక్కోటి మూడో కన్నా తెలిసేలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నలుగురు కాదు 6 మంది కలిసి వచ్చినా గానీ 2024 గంటాపదంగా ముక్కోటి ధనంగా చెప్తున్నాము, విజయ కేతన్ మెగిరేస్తున్నామని సగర్వంగా చెప్తున్నాను నేను. ఏంది చేస్తాను దొడ్డిపోయిన సొమ్ము లేకుండా వీడు మళ్ళీ బంగారు పంపిస్తాను అంటున్నాడు. ఏంది చేస్తావా? 14 ఏళ్ళ నువ్వు నిర్మించుకున్నా ఏంది చేస్తానా? ప్రజలు నమ్ముతున్నారు. అసలు దరిద్రం అంటే ఏది ఉందన్నా, ఒక్క మాట అనేది ఒక కూత అనేది చాలా అవసరము. 14 సంవత్సరాలు ఆయన పేదవాళ్ళకి ఎంత చేయాలని రాజశేఖర రెడ్డి దమ్ముండే నాయకుడు, దేవుడు పంపిన దూత 5 ఏళ్ళు పరిపాలించాడు. ఆ తర్వాత శిరస్సు వంచి రా నేను మంచి చేసింటే తర్వాత నాకు ఓటైంది అడిగే కాలర్ ఉండి పట్టుకొని అడిగే నాయకుడు. అటువంటి బిడ్డ పుట్టిండే జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వ్యక్తికి మళ్ళా ఇస్తారు అన్న. జనాల్లోకి వెళ్ళిపోయిన వ్యక్తిని మీరు ఎలా తేగలరునా? ఇది అర్థం చేసుకోవాలి. పేదవాడు కాదు, ఇది తెలుసుకోవాలా.